హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో యువ రక్తం ఎక్కువగా ఉన్నది, ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. సో వారి శాతం చూసినట్టయితే 40 ఏళ్ళలోపు వారు 56%, 40 నుంచి 50 ఏళ్ళలోపు వారు 31.8%, 50 ఏళ్ళు దాటిన వారు 12.1% మంది పోటీ చేస్తున్నారు. సో అభ్యర్థుల ఎంపికలు అన్ని పార్టీలు యువకులకి పెద్దపీట వేసినాయి. పోటీ పడుతున్న మొత్తం 12,944 మందిలో 56%, 12,946 మందిలో 12,944 మందిలో 56% 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు. వీరిలో 70% గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సో 40 నుంచి 50 ఏళ్ళలోపు వారు 31.8% ఉన్నారు. సో ఇది మనం ఆల్రెడీ చూసిందే. 50 ఏళ్ళు దాటిన వారు 12.1% ఉన్నది. సరే, మరొక విషయం ఏంటంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి నిబంధనల ప్రకారం కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలి. ఈ వయసు ఉన్నవారు ఎవరు పోటీ చేయడం లేదు. 22 ప్రారంభ వయసుగా ఉంది. ఈ వయసు గల వారు 62 మంది పోటీలో ఉన్నారు. జమ్మికుంట పురపాలికలో 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వి దామోదర్ 78 సంవత్సరాలు అత్యధిక వయసు ఇతనే. సో జమ్మికుంటలో 78 సంవత్సరాల వయసు వ్యక్తి పోటీ చేస్తున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా. మహిళల్లో పెద్ద వయస్కురాలు అదే పురపాలికలోని 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని సిలివేరు సత్తమ్మ 77 సంవత్సరాలు. అంటే అక్కడ వి దామోదర్ అనే వ్యక్తి 78 సంవత్సరాలు, సిలివేరు సత్తమ్మ అనేట ఆమె 77 సంవత్సరాలు. సో వీరు అత్యధిక వయసులో ఉన్నారు. 22 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్నవారు 2,330 మంది, అంటే దాదాపు 15% మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఇది సిటీ పరిసర ప్రాంతం అయి ఉండడం వల్ల ఇంత ఎక్కువ మంది చొరవ చూపిస్తున్నారు. రాష్ట్రంలో పుర ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 156 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంలో వారి శాతం 1.2%. ఇందులో యువతుల కంటే యువకులు ఎక్కువగా ఉన్నారు. సో 156 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. 89% మంది గృహిణులే. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో 50.27% మంది మహిళలు పోటీలో ఉండగా వారిలో 89% మంది గృహిణులే ఉన్నారు. ఈ పోటీ పడుతున్న 6,508 మందిలో 5,435 మంది 89% అన్నట్టు. మహిళా అభ్యర్థులు 4.67% మంది మాత్రమే వ్యాపారాన్ని తమ వృత్తిగా పేర్కొన్నారు. సో ఆదిలాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నిజామాబాద్ వంటి చోట్ల వ్యాపార నేపథ్యం ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మహిళా అభ్యర్థుల్లో 94.8% మంది, పురుష అభ్యర్థుల్లో 88.4% మంది వివాహితులు. ఓకే, సో దాదాపుగా అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళే ఉన్నట్టు. సో ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు. 22 నుంచి 40 ఏళ్ళ మధ్య వాళ్ళు 7,260 మంది, 40 నుంచి 50 ఏళ్ళ మధ్యలో 4,115 మంది, 50 ఏళ్ళు దాటిన వారు 15,169 మంది. సో ప్రతి స్టేజ్లో చూసినట్టయితే 22 నుంచి 40 ఏళ్ళ మధ్యలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు. 40 నుంచి 50 ఏళ్ళ మధ్యలో స్త్రీలు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. కేవలం 50 ఏళ్ళు దాటిన వారు మాత్రమే అందులో పురుషులు ఎక్కువ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే 50 ఏళ్ళలోపు ఉన్న వాళ్ళలో స్త్రీలే అత్యధికంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేసిన వారి వివరాలు మరొక వీడియోతో మేము ముందుకు. థ్యాంక్ యూ అండ్ ఆల్.